తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉండే గర్భాలయాన్నే ఆనంద నిలయం అంటారు. ఆ ఆలయం గోపురానికి వాయువ్య మూలాన విమాన వెంకటేశ్వరుడు పేరుతో ఓ చిన్న వెంకటేశ్వర స్వామి మూర్తి దర్శనమిస్తుంది. నిజానికి ఆలయం నిర్మించినప్పుడు ఆ విమాన వెంకటేశ్వరుడి విగ్రహం అక్కడ లేదు. తర్వాతి కాలంలో అది అక్కడికి చేరింది. దీని వెనుక పెద్ద కథే ఉంది. ఓ రాజు ఆగ్రహానికి చనిపోయిన 9 మంది మరణం అనంతరం ఆ రాజు పశ్చాత్తాపానికి ప్రతిఫలం ఆ వెంకటేశ్వరుడు కలలో కనిపించి చెప్పిన మాటే ఆ విమాన వెంకటేశ్వరుడి ప్రతిష్టకు గుర్తింపుకు కారణమైంది. అసలు ఆ కథేంటంటే, విజయనగర పాలకులు తమ పాలనా కాలంలో స్వామికి అనేక బంగారు ఆభరణాలు అందజేశారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వ్యాసతీర్థుడు ఆయన ఆస్థానంలో ఉండేవాడు. వ్యాసతీర్థ ఒక నిష్ణాతుడైన గొప్ప సాధువు మరియు చాలా ఉన్నత స్థాయి పండితుడు. ఒకసారి అతడు రాజుకు చెడు శకునాలను తొలగించడానికి కొన్ని రోజులు రాజు సింహాసనంపై కూడా కూర్చున్నాడు మరియు కొన్నాళ్ళు వ్యాసరాయ అని పిలువబడ్డాడు. ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు తిరుమలను సందర్శించినప్పుడు 9 మంది పూజారులు శ్రీ వెంకటేశ్వరునికి సంబంధించిన ఆభరణాలను ధరించినట్టు తెలుసుకున్నాడు. రాజు కోపంతో 9 మంది పూజారులను గుడిలోనే చంపేశాడు. ఒక గుడిలో 9 మందిని చంపిన పాపాన్ని తొలగించడానికి వ్యాసరాయలు ప్రయత్నించారు. పరిహారంగా 12 సంవత్సరాల పాటు ఆలయాన్ని మూసివేశారు. ఈ 12 ఏళ్లు స్వామివారి మూలమూర్తిని దర్శించుకునే అవకాశమే లేకుండా పోయింది. మరియు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి, ఆ పాపాన్ని తొలగించడానికి సాధ్యమైనన్ని పనులు చేశారు. విశ్వ ప్రయత్నాలు చేసినా ఏ లాభం లేకపోయింది. వెంకటేశ్వరుడు వ్యాసరాయలు కలలో కనిపించి వెండి చట్రంలో వెలుపల ఉన్న తన ప్రధాన విగ్రహ ప్రతిరూపాన్ని పూజించమని కోరాడు. ఏదేమైనా ఆ తర్వాతి రోజుల నుంచి భక్తులు మూలమూర్తి దర్శనం కాగానే బయటకు వచ్చి విమాన వెంకటేశ్వరుణ్ణి దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది. ఆనంద నిలయంలోని శ్రీనివాసుడు మనోభిష్టాలను నెరవేర్చే దైవం కాగా విమాన వెంకటేశ్వరుడు మోక్షాన్నిస్తాడు. గర్భాలయం నుంచి బయటికొచ్చిన భక్తులు కోరినంతసేపు ఇక్కడ నిలబడి స్వామివారిని ప్రార్థించుకోవచ్చు. తిరుమలలో ఏకమూర్తి ఆరాధనా విధానం ఉండడంతో శ్రీ వెంకటేశ్వర స్వామి మూల విరాట్టుకు నివేదించిన ప్రసాదాన్నే తిరిగి విమాన వెంకటేశ్వరుడికి నివేదిస్తుంటారు. 1982లో మహా సంప్రోక్షణ సమయంలో గర్భాలయంపై ఉన్న విమాన వెంకటేశ్వరుడు స్పష్టంగా కనిపించేలా ఆ విగ్రహం మీద వెండి మకర తోరణాన్ని పెట్టించి స్వామిని గుర్తుపట్టేలా ఒక బాణం గుర్తును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆనంద నిలయానికి ఉత్తర వాయువ్యంలో విమాన వెంకటేశ్వరుని విగ్రహం వద్ద బంగారు వెండి పూత పూసి మరింత శోభాయమానంగా తీర్చిదిద్దారు. తిరుమల దర్శించుకున్న భక్తులు తప్పనిసరిగా విమాన వెంకటేశ్వరుణ్ణి దర్శించుకుంటారు.